ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. కన్యా రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి కన్యా రాశి వారికి మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల లోపు జరగబోయేది ఇదే. అయితే వీరి యొక్క లైఫ్లో ఈరోజు దినఫలాల్లో ఏం జరుగుతుంది, మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9:30 లోపు ఎటువంటి సంఘటనలు వీరి యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరి యొక్క లైఫ్లో కష్టాలు ఎక్కువగానే ఉంటాయి, సమస్యలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మీరు వారికి ఇచ్చినటువంటి సమస్యలను అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నత స్థితికి తోడ్పడే అవకాశాలు కూడా ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ మర్యాదల్లో ఉన్నవారి వల్ల వీరికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి బాగా నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల వీరికి మేలు చేసేవిగా ఉంటాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తమ సంతానం, ఆత్మీయులు, అలాగే సొంత వారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు. వారిని సమర్థించుకోవడానికి, వారిని రక్షించుకోవడానికి అధికంగా ధనాన్ని, పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో వీరు అంచనాలు నిజమై మంచి లాభం, మంచి పేరు వస్తుంది. అలాగే మీరు సక్రమంగా సాగుతూ వ్యాపారాలలో నూతన ప్రయత్నం
ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. భూములు విలువలు పెరగడం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల నిమిషాల వరకు ఒక ఊహించని ఘటన జరిగే అవకాశాలు కూడా తెలియక పోలేదు. అంటే మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు. కుటుంబ జీవితానికి కానీ లేదా మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం దొరకడం కూడా అటువంటి పెద్ద సమస్యలను పరిష్కారం అయితే లభించబోతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఊహించని విధంగా మీకు మీ లైఫ్లో వచ్చిన వ్యక్తుల ద్వారా కానీ ఆ సమస్యను పరిష్కారానికి అయితే మీరు ఖచ్చితంగా కనుక్కుంటారు. ఇది మీకు చాలా సంతృప్తికరమైనటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ సమస్య 1 కాదు 2 కాదు చాలా రోజుల నుండి మీరు అనుభవిస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం మీ యొక్క లైఫ్లో ఇక అసాధ్యమని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యారు. అటువంటి ఆ సమస్య పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే అది కుటుంబ సభ్యులకు సంబంధించింది అతి పెద్ద సమస్య. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక చాలా కాలం క్రితం విడిపోయినటువంటి బంధాలు తిరిగి పునరుద్ధరించబోతున్నాయి. అలాగే అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ లేదా బంధువులతో కానీ చాలా కాలం నుండి మీరు దూరంగా ఉంటున్నారు. కొన్ని మనస్పర్ధాల కారణంగా విడిపోయారు. అటువంటి బంధాలతో కలిసి మీ యొక్క బంధాన్ని కలుపుకునే ఒక మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.